రైట్. జూబ్లీహిల్స్ రివ్యూ టైం అయింది, సమయం లేదు మిత్రమా, విజృంభించండి, మనకి ఇది ఛాలెంజ్ అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతున్నాడు. పాదయాత్రలో వద్దు, ఓటర్లు నేరుగా కలవండి అని ఈయన చెప్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని ప్రచారం ముమ్మరం చేయండి, గెలుపు ఖాయం, మెజారిటీ పైనే దృష్టి పెట్టండి, దాంట్లో డౌట్ లేదనేది వాళ్ళు ఒక రకంగా రివర్స్ ఉంది. ఇది వాస్తవంగా ఏదన్నా ఉప ఎన్నికలు వస్తే రూలింగ్ పార్టీకి ధీమా ఉంటుంది, గెలుస్తాం మనం అని. రూలింగ్ పార్టీ వైపు ప్రజలు ఉంటారు, దాంట్లో ఎట్లాంటి డౌట్ ఉండదు. దాదాపు ఇప్పటివరకు జరిగిన చాలా ఉప ఎన్నికలు అదే ఉంది. కానీ ఇక్కడ రివర్స్ ఉంది, ఉల్టా ఉంది. రూలింగ్ పార్టీ కంగారులో, భయంలో, ఆందోళన ఉంది, బీఆర్ఎస్ ధీమాలో ఉంది. ఎందుకు ఈ బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ విషయంలో, గెలుపు విషయంలో ఎందుకు ఆ ధీమా, ఎందుకు ఆ ధీమా వచ్చే అవసరం అంటే అవకాశాలు ఎందుకు వచ్చినాయి అంటే కాంగ్రెస్ పార్టీ దానికి కారణం అనిపిస్తుంది. చర్చ జరుగుతుంది. వాస్తవంగా జూబ్లీహిల్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ముందు బీఆర్ఎస్ అభ్యర్థిని అనౌన్స్ చేసింది, మాగంటి గోపినాథ్ సతీమణ్ణి. దాని తర్వాత కాంగ్రెస్ కొంచెం డిలే, దాని తర్వాత బీజేపీ అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక కాకముందు డైలమా ఉండేది, ఏ పార్టీకి వస్తుంది, ఎట్లా ఏంది గెలుపు అనేది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బీసీ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం అనేది ఒక చర్చ వచ్చింది. అంటే అభ్యర్థికున్న స్థానికత, అభ్యర్థికున్న పట్టు, ముస్లిం కమ్యూనిటీతో ఆయనకున్న సంబంధాలు, బీసీలు ముస్లింలు కలిపితే 2,50,000 ఓట్లు ఉన్నాయి అక్కడ జూబ్లీహిల్స్లో. మొత్తం 4 లక్షల ఓట్లు, 2.5 లక్షలు అంటే దాదాపు 60% ఓట్లు బీసీలు మైనారిటీలే ఉన్నారు. కాబట్టి గెలుపు ఖాయం అనేది ఒక చర్చ జరిగింది. ఆ చర్చ కాస్త రోజు రోజు తగ్గుతూ బీఆర్ఎస్ గెలుపు వైపు పోతుందా అనే ఒక చర్చ జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వ వైఫల్యం. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్న వ్యవహార శైలి, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చేస్తున్న కామెంట్లు, ఆయన చేస్తున్న ప్రసంగాలు, ప్రధానంగా ఈరోజు నవీన్ యాదవ్ ఒకవేళ ఓడిపోవడం జరిగితే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి, ఆయన మాటలే. దాంతో ఆటోమేటిక్గా ఈరోజు బీఆర్ఎస్ మేము గెలుస్తామనే ఒక ధీమాకు వచ్చిందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీనా అనే ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలే. వాళ్ళు 2 సంవత్సరాల పరిపాలన గురించి చెప్పుకోలేని పరిస్థితి, 2 సంవత్సరాలకు మేము ఇది చేసినాం అని ఒకటంటే ఒకటి చెప్పలేని పరిస్థితి. మహిళలు, వృద్ధులు, వికలాంగులు నిలదీస్తున్నారు. మాకు ఇస్తానన్న పెన్షన్ సంగతి ఏంది, మాకు ఇస్తానన్న బంగారం సంగతి ఏంది, మాకు ఇస్తానన్న 2,500 సంగతి ఏంటని. ఎందుకంటే జూబ్లీహిల్స్లో జనరల్గా 4 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ పోలింగ్లో ఎక్కువగా మాస్ పబ్లిక్, సామాన్యులు, సాధారణ ప్రజలే ఎక్కువగా అటెండ్ అవుతారు. ఈ క్లాస్ తక్కువ వస్తారు పోలింగ్కి. ఆ మాస్ పబ్లిక్ మీద రిఫ్లెక్షన్ ఏంటంటే 6 గ్యారెంటీల్లోని తులం బంగారము, 2,500 మహిళలకి, వృద్ధులకి, వికలాంగులకి ఇస్తానన్న పెన్షన్లు. ఇంకొక వైపు గడిచిన 2003 అసెంబ్లీ ఎన్నికలలోనే, 2023 అసెంబ్లీ ఎన్నికలలోనే ఇక్కడ బీఆర్ఎస్కే పట్టుంది. హైదరాబాద్ సిటీలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి చూశారు. దాన్ని ఇంకా మరవలే, దాన్ని మరిపించలేని పరిస్థితి రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది. బీఆర్ఎస్ని మరిపించి కేసీఆర్ని మరిపించలేకపోయిండు. బీఆర్ఎస్ కేసీఆర్ గుర్తొచ్చేటట్టు ఈయన పనితనం ఉంది, అదే బెటర్ ఉంది కదా అనే ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చాడు. కాబట్టే ఈరోజు ఈ ధీమా కారణం కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్.